రామాయణం విన్న ఎవరికైనా వచ్చే సందేహం, అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు అందున కౌలులై ఉండి కూడా వారి మధ్య వైరం ఎందుకు వచ్చింది? కారణం తెలియాలంటే వాలి సుగ్రీవుల పూర్తి కథ తెలుసుకోవాలి. బ్రహ్మ తిలకం నుండి పుట్టిన వానరుడే వృక్షరాజు. అడవులు కొండలు తిరుగుతూ అక్కడ ఉండే రాక్షసులను చంపడానికి జన్మించాడు. ఒకసారి వృక్షరాజు ఒక కొలనులో స్నానమాచరించి వచ్చేసరికి ఆ కొలను మహిమ వలన ఒక అందమైన అమ్మాయిగా మారిపోతాడు. ఆ అమ్మాయికి ఇంద్రుడి అంశతో పుట్టినవాడే వాలి. అలానే సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మిస్తాడు. సుగ్రీవుడు అన్న అయిన వాలినే తండ్రిగా పూజించేవాడు. తండ్రికి ఇచ్చే గౌరవమే వాలికి ఇచ్చాడు. కిష్కింధ రాజ్యానికి వాలి రాజుగా ఉండేవాడు. అయితే ఇంత ప్రేమ ఆప్యాయతలతో ఉండే ఈ అన్నదమ్ముల మధ్య గొడవకి కారణమేంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.